దేవుడు చాలా మంచోడయ్యా. భయ్య బాలయ్య బాబు గారు ఇప్పుడు చేస్తున్న ఎన్బీకే 109 మూవీ తర్వాత ఏ మూవీ చేస్తాడు అనేసి అయితే బాలయ్య బాబు గారి అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది భయ్య. అంతేకాదు భయ్య, బాలయ్య బాబు గారు ఎన్బీకే 109 మూవీ అయిపోయిన తర్వాత బోయపాటి దర్శకత్వంలో BB4 చేస్తాడా, లేక ఇంతవరకు అనుకుంటున్నట్లుగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న మోక్షజ్ఞ గారి మూవీలో కూడా నటించి మల్టీ స్టారర్ అనిపిస్తాడా, లేకుంటే ఇప్పుడు రీసెంట్గా భగవంత్ కేసరితో హిట్ అయిన, అలాగే మరొకసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో హిట్ అయిన వారితో మరొకసారి చేస్తాడు అని వస్తున్న ఊహాగానాలకు తెర దించుతూ ఖచ్చితంగా వారి డైరెక్షన్లో చేస్తారా అనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదు భయ్య. కాకపోతే బాలయ్య బాబు గారు ఇంతకు ముందు తను ఏ సినిమా అయినా కంప్లీట్ చేసిన తర్వాతే మరొక సినిమా గురించి ఆలోచిస్తూ ఉండేవారు భయ్య. కాకపోతే ఇప్పుడు మాత్రం బాలయ్య బాబు గారికి ఉన్న ఇమేజ్ కారణంగా బాలయ్య బాబు గారు ఎన్బీకే 109 మూవీ అయిపోయిన తర్వాత ఏ మూవీ చేస్తారు అనేసి కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు భయ్య. దాంతోపాటు ఇప్పుడు తెగ వైరల్గా మారుతున్న విషయం ఏంటంటే, అఖండ ప్రాజెక్ట్ని అయితే ఖచ్చితంగా బాలయ్య బాబు గారు నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు. అందులో కూడా మోక్షజ్ఞ గారిని ఎంట్రీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తారు. గెస్ట్ రోల్ ఖచ్చితంగా ఉండే విధంగా చూసుకుంటారు అనేసి అయితే సినీ ఇండస్ట్రీ నుంచి వస్తున్న వార్త భయ్య. కాకపోతే బాలయ్య బాబు గారి అభిమానులు అఖండ మూవీతో ఎంత విజయాన్ని చూశారో తెలుసు. అంతకు మించిన విజయాన్ని అఖండ 2తో చూస్తారని ఆశిస్తున్న అభిమానులకు మోక్షజ్ఞ గారు కూడా ఈ మూవీలో ఉంటే డబుల్ ట్రీటీ అని చెప్పుకో.